మేడ్చల్ డిపో సిబ్బంది నిజాయితీకి నిదర్శనంగా నిలిచారు. టీజీఎస్ ఆర్టీసీ మేడ్చల్ డిపోకు చెందిన 215/2 సర్వీస్ లో ప్రయాణికుడు మర్చిపోయిన విలువైన బ్యాగ్ ను సిబ్బంది గుర్తించి సురక్షితంగా తిరిగి అప్పగించారు. ఆగస్టు 8వ తేదీన పటాన్చెరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న బస్సులో ప్రశాంత్ అనే ప్రయాణికుడు కేపీహెచ్పీ వద్ద బ్యాగ్ తో ఎక్కి రాత్రి 1:15 గంటల సమయంలో ప్యాట్నీ వద్ద దిగిపోయారు. తిరుగు ప్రయాణంలో కండక్టర్ గోవింద్ బస్సులో ఉన్న బ్యాగ్ ను గుర్తించారు. వెంటనే డిపో అసిస్టెంట్ మేనేజర్ సిఐజీ రామారావు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. బ్యాగ్ ను పరిశీలించగా సుమారు 2 లక్షల రూపాయల నగదు, యాపిల్ ల్యాప్టాప్, 2 పర్సులు, చార్జర్, కొత్త దుస్తులు, ఆఫీస్ ఐడి కార్డు తదితర విలువైన వస్తువులున్నట్లు గుర్తించారు. బ్యాగ్ లోని కాంటాక్ట్ నంబర్ ద్వారా ప్రయాణికుడిని సంప్రదించి డిపోకు పిలిపించి మొత్తం నగదు, వస్తువులను సురక్షితంగా తిరిగి అందజేశారు. తన విలువైన వస్తువులు తిరిగి లభించడంతో ప్రయాణికుడు ప్రశాంత్ మేడ్చల్ డిపో సిబ్బందికి కృతజ్ఞత తెలిపారు. కండక్టర్ గోవింద్, డ్రైవర్ ఎండి ఇస్మాయిల్ తో పాటు డిపో సిబ్బందిని పలువురు అభినందించారు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాను. నిన్న రాత్రి నేను ఇంటికి పోయే దారిలో కేబీఎస్పీ టు ప్యాట్నీ టికెట్ తీసుకున్నాను. నేను 1:15కి కేబీఎస్పీలో బస్ ఎక్కాను. 1:45కి ప్యాట్నీలో దిగే సమయంలో నేను బ్యాగ్ మర్చిపోయాను బస్సులో. సో నేను జేబీఎస్లో ఉన్న దానికి ఎంక్వైరీకి పోయాను, ఇక్కడికి వెళ్ళాను. కాకపోతే ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. కాకపోతే మార్నింగ్ సార్ వాళ్ళు ఎంటైర్ డిపార్ట్మెంట్ డ్రైవర్ అండ్ కండక్టర్ గారు ఫోన్ చేసేసి మీది ఇక్కడ మాకు వచ్చేసిందని చెప్పేసి డిపోలో హ్యాండ్ ఓవర్ చేశారు. మేడ్చల్ డిపోలో స్టిల్ వల్ల మాకు వచ్చేసాక చూసుకుంటే మాకు అన్ని రకాల ఏమేమైతే బ్యాగ్లో ఉన్నాయో, ల్యాప్టాప్, 2 lakhs ప్లస్ క్యాష్, అన్ని రకాల వస్తువులు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇలా చేసినందుకు డ్రైవర్ గారికి, కండక్టర్ గారికి, సిఐ సార్ గారికి, ఎంటైర్ స్టాఫ్కి ధన్యవాదాలు తెలుసు. నాది మేడ్చల్ డిపో సార్. 215 నైట్ అవుట్ సర్వీసు డ్యూటీ చేస్తుండగా పటేల్ కూడా టు సికింద్రాబాద్ స్టేషన్ వెళ్తుండగా ఒక ప్యాసింజరు ప్రమోద్ అనే ప్రశాంత్ అనే వ్యక్తి నా బస్సులో 1:15 అర్ధరాత్రి 1:15 సమయంకు ఎక్కారు. కేపీహెచ్బీ టు ప్యాట్నీ వరకు ఆ యొక్క బ్యాగు మర్చిపోయారు. మేము రిటర్న్లో వస్తుండగా బ్యాగ్ చూసేసరికి మా దగ్గర పెట్టుకొని తెల్లారి మార్నింగ్ మా డిపో మేనేజర్ గారికి మరియు సిఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చాము. మార్నింగ్ ఇన్కమింగ్ అయినాక మా సిఐ గారి సమక్షంలో, ఏడీసీ గారి సమక్షంలో, విజిలెన్స్ అధికారుల సమక్షంలో ఆ యొక్క బ్యాగు, క్యాష్ 2 lakhs, మళ్ళీ ల్యాప్టాప్, ఇతర సామాగ్రి, వాచ్, ఇవి 2 పర్సులు, ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.